ఒకప్పుడు సిటీ అవతల అనుకున్న ప్రాంతాలు కాస్త ఇప్పుడు సిటీ కోర్ ఏరియాలుగా మారిపోయాయి. అంతేకాకుండా అప్పుడు ఏర్పాటు చేసిన పరిశ్రమలు ప్రస్తుతం కాలుష్య కారకాలుగా మారడంతో ఆర్థిక భారంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గతంలోనే ఇలాంటి పరిశ్రమలన్నింటినీ ఓఆర్ఆర్ అవతలికి తరలిస్తామని ప్రకటించింది. ఆ భూములను వేరే రకంగా అభివృద్ధి చేసేందుకు నిర్ణయించింది. ఆ ఇండస్ట్రియల్ భూముల్లో అపార్ట్మెంట్స్, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లను నిర్మించి రెసిడెన్షియల్గా వాడుకోవడం, ఆఫీసులు, రిటైల్ సెంటర్లు, హోటళ్ల వంటి కమర్షియల్ కాంప్లెక్స్ల నిర్మాణం, స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటళ్లు, రీసెర్చ్ సెంటర్ల వంటి విద్యా సంస్థల ఏర్పాటు, పార్కులు, స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, కల్చరల్ సెంటర్ల వంటి రీక్రియేషన్ వసతుల ఏర్పాటు, టెక్నాలజీ పార్కుల నిర్మాణం వంటి వాటిని అభివృద్ధి చేస్తామని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. కన్వర్షన్కు డెవలప్మెంట్ ఫీజు. పరిశ్రమల భూముల యజమానులు వాటిని ఫ్రీ హోల్డ్ స్టేట్లోకి కన్వర్షన్ చేసుకునేందుకు ప్రభుత్వానికి డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. 80 ఫీట్ల కన్నా తక్కువ రోడ్లున్న ప్లాట్లకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ఎస్ఆర్ఓ విలువైన 30% ఇంపాక్ట్ ఫీజును నిర్ణయించింది. ఈ కేటగిరీ కింద 54.24% భూములు ఉండగా ప్లాట్లుగా అభివృద్ధి చేసిన 84.24% యూనిట్లు ఉన్నాయని పేర్కొంది. 80 ఫీట్ల కన్నా పెద్ద రోడ్లున్న ప్లాట్ల కన్వర్షన్కు ఎస్ఆర్ఓ విలువపై 50% ఇంపాక్ట్ ఫీజును నిర్ధారించింది. ఈ కేటగిరీలో 45.76% భూములు ఉండగా ప్లాట్లుగా డెవలప్ అయిన యూనిట్లు 17.76% ఉన్నట్టుగా పేర్కొంది.